Music Your Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Windows 8, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. శకలక శంకర్ ఎవరినో చంపేయాలని కత్తిలు నూరుతున్నాడు. కనిపిస్తే పొడి చేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంతకీ ఎవరిని చంపబోతున్నాడు చూద్దామా? లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ అండ్ హిస్ టీమ్. సామే 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 ఎన్న సామే నా లైఫ్ లాంగ్ ఇలాగే తిప్పుతుండ్రి. ఎక్కడ సామి ఆ నిధి దొరుకుతాదిరా సామే ఇలాగే దొరుకుతాదని చెప్పినారు. నా అప్ప ఉంగ అప్పలో పోయిత్రి, నా తాత ఉంగ తాతలో పోయిత్రి. నాను పోకముందే ఆ నిధి ఆడ చెప్పండి సామే. సామే నీకు సామే అంజనమా సామి అంజలి వేస్తే సామే అదేటి సామి అంజనం తొంబాకులా నలుపుతున్నారేటి సామే. బాకు కాదురా సామే ఇది అంజనవరా. అంజనమా నిధులున్నాయిరా. నిధులా సామి? ఇదిగో చూడు 7 ద్వారాలు 7 ద్వారాలు నగలు వజ్రాలు అన్ని ఉంటాయిరా. స్వామి ఎక్కడ చెప్పండి స్వామి, దవితిని నేను ఎత్తుకుపోయి. అంజనం మొత్తం పూర్తిగానేవరా చంట. స్వామి చూసావా 7వ ద్వారం? చూసాను. కనిపించింది. స్వామి నువ్వు నిజంగా స్వామి సూపర్ స్వామి. స్వామి నేను అర్జెంట్ గా వెళ్ళి ఆ ద్వారాలు మాడి మసి అయిపోతావురా. అసలే నల్ల కాకిలా ఉన్నావు. దానికి మంత్రం వేయాలి. మంత్రమా స్వామి? మంత్రం వేస్తే ఓపెన్ అవుతాదిరా. ఓపెన్ అవుతా స్వామి. చూడరా స్వామి ఇది మంత్రమా మోషన్ ప్రాబ్లమా స్వామి? అది ఓపెన్ అవుతాదిరా. ఇప్పుడు తెరిచి చూడరా. గుణపం తీసుకోరా. స్వామి స్వామి ఉంగ బ్లెస్సింగ్ నమ్మకు వేణు స్వామి. ఇది అన్నా స్వామి ధనం విరుకుదా అనుకుంటే ధనరాజు ఫోటో విరికి. ఇంకా ఎన్న అప్ప నువ్వు జబర్దస్త్ చేస్తివి, మస్తు దుడ్లు వచ్చితివి, నిధి కోసం నువ్వు కూడా వచ్చితివా? మాట్లాడవే అప్ప. హాయ్ రేష్మి, హౌ ఆర్ యు? నాగబాబు గారు, రోజా గారు గుర్తుపట్టారా నన్ను? ఇంతకుముందు బాగుండేవాళ్ళు అంట అనుకున్నారు కదా, లేదు ఇప్పుడు ఇంకా బాగున్నారు. అవును స్వామి. అరే ధనలక్ష్మి వెనకాల మనం పడకూడదురా. మన వెనకాల ధనలక్ష్మి వస్తుంది. నువ్వు స్కిట్ బాగా చేస్తే లక్ష్మి నీ దగ్గరకు వస్తుంది. లక్ష్మి అంటే మన చంద్ర స్కిట్లో చేసే లక్ష్మి కాదు రే, ధనలక్ష్మి. బాగుంది స్వామి, మీరు ఇంకా ఎక్కువ మాట్లాడి స్కిట్ చేసి. బాధపడకరా స్వామి. ఫస్ట్ దాంట్లో లేకపోతేనే 2వ దాంట్లో అది అన్నా స్వామి ధనము లేదు ధనరాజు ఫోటో వీరికి 6 అన్న స్కిట్ చేసి స్వామి. దీంట్లో ఉంటాదిరా. ఎందులో నన్ను నమ్మరా స్వామి? మీ నాయన మా నాన్న చేతిలో చచ్చాడు కదా, మీ తాత మా తాత చేతిలో చచ్చాడు. ఇందులో ఉంటాది. ఇందులోనా స్వామి? ఉంటాదా స్వామి? ఏంటి స్వామి అడి తిరగరా స్వామి. స్వామి ఇది అన్న మంత్రం వైద్యమా? ఇది అన్నా స్వామి ధనం విరుకుదా అనుకుంటే వేణు ఫోటో విరుకు. ఇవరు ఎప్పుడు అన్నా క్యూట్ పంచులు ఇరుకు, క్యూట్ పంచులు వేణు అని అంటారు. ఇవరు మాత్రం నాటుగా ఉంటారు. ఏంది అన్నా బాగున్నారా? రే భజన చేస్తే మన 7 గుంటలు పడతాడేమో కానీ నేను పడనరా. బంగారం అడిగిన బంగారమే. ఇలా పక్కకి ఎత్తుకో. ఓకే స్వామి ఈ ఫోటోలో కూడా వేణు స్వామిదా ఇరుకుదు. నమకి గోల్డ్ వేణు. పడకరా స్వామి. ఇంకా 4 ద్వారాలు ఉన్నాయిరా. మంత్రానికి వస్తాయా చూడరా. చెప్పండి స్వామి. అది అన్న స్వామి అప్పుడు మాదిరి అరిచిత్రి. ఈ డోర్ ఓపెన్ అవ్వాలంటే ఈ డోర్ ఓపెన్ అవ్వాలంటే స్వామి నాగబాబు గారు నవ్వు కావాలిరా. నాగబాబు గారు నవ్వా స్వామి? నవ్వుతేనే ఓపెన్ అవుతాదిరా. స్వామి స్కిట్ లో దమ్ము లేకపోయినా వారి మాట నవ్వండి స్వామి ప్లీజ్. మీకు కాలుకి దండం స్వామి. ఓపెన్ చెయ్యరా. ఇది దా వైడ్ర వజ్జూర్యాలు ఎల్లా ఇంగలు దా ఇరుకు.
ఇది అన్నా స్వామి స్టార్టింగ్ వైబ్రేషన్ ఇరుకు. என்ன అన్న చంద్ర అన్న ఉంగ నల్లా ఇరుగుదా మీకు స్కిట్లు అన్ని బాగుంటాయి మీరు బాగా చేస్తిరి ఇక్కడ కూడా నిధి కోసం ఎందుకు వచ్చితిరి అరే శీలాకి జవాని నా డోర్లో వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయని ఎవడరా నీకు చెప్పింది నా డోర్ ఓపెన్ చేస్తే లంగాలు జాకెట్లు చీరలు ఉంటాయి కానీ వజ్రాలు ఎందుకు ఉంటాయిరా శీలాకి జవాని స్వామి ఈ ఎల్లా డోర్లు బాలేదు స్వామి వేరే మంత్రం జాస్తి మంత్రం అదే పెద్ద మంత్రం ఏంటి స్వామి వచ్చిందిరా మా నాన్న నేర్పి మంత్రం వేస్తానరా అవునా స్వామి ఈ డోర్ ఓపెన్ అవుద్దా స్వామి ఓకే ఇది అన్న వజ్ర వైడూర్యాలు ఎల్లా ఈ డోర్లా అదే ఇరుకును ఇది అన్న స్వామి చంటి గడ్డ ఉందా ఇరుకు ఇంకా రే నీచుడా నికృష్టుడా దరిద్రుడా సిగ్గుశరం ఉందిరా నీకు దరిద్ర మొహమా అన్న ఎన్న అన్న మీరు బాగున్నారా ఇంకోసారి కనుక డోర్ తెరిచావనుకో మూతి మీద గుద్దేగలు నుద్దరు ఇద్దరు మొహమా వేసే డోర్ వేసేయి స్వామి ఈ డోర్లన్నీ చూసి ఇంకో డోర్ ఒకటే మిగిలింది ఇద్దరు కలిసి ఓపెన్ చేద్దాం రారా దీంట్లో దొరుకుతాయిరా దొరకకపోతే నా మంత్రాలు ఫలించవరా రారా ఓపెన్ చేయండి కోల్గేట్ పేస్ట్ వాడుతున్నట్టున్నాడు తలలో అదేంటి అది ఎవరి ఫోటో అది అన్న తెలియక డోర్ ఓపెన్ చేసిండ్రు అన్న మీరేమనుకోండి సార్ వారు వజ్ర వైడియాలు దొరుకుతానా ఇంకా వచ్చింది అంటే అది అన్న మీ స్కిట్ ఇవరి అన్న స్కిట్ చేసి తిట్రా అన్న ఇది స్వామి ఇది అన్న స్వామి పెద్ద ద్వారం దా ఇరుకు అది నాగదోషం రా స్వామి ఏమి స్వామి వైబ్రేషన్ ఎలా ఇరుకురు లోపల యారు ఇరుకు స్వామి ఎవరు ఉన్నారు లోపల అయ్యి ధనలక్ష్మి సౌండ్ చేస్తుంది నాను ఫ్లవర్ దా ఇరుకుదా ధనలక్ష్మి సౌండ్ చేసి గలగల అయ్యో వజ్రాలు వైడూర్యాలు అదిగో సౌండ్ స్వామి లేగ అవుతుంది మంత్రం వేసేయండి పావులు ఉన్నాయిరా మొత్తం అమ్మా నువ్వు అమ్మోరు తల్లివే కదమ్మా అమ్మోరు తల్లి ఎవరా నేను అనసూయ తల్లి అనసూయ తల్లి అయిందని సంగతి అందరికీ తెలుస్తలే ధనరాజు వేణు చంద్ర చంటి రఘు రా ఆడు కనబడలేదురా నాకు అమ్మా తల్లి వెళ్ళిపోయాడు అమ్మా తల్లి ఆడు జబర్దస్త్ చేస్తుండట అవును తల్లి ఐదుగురిని ఆపాను రా అమ్మా తల్లి ఆడన్నాడు దొరకలేదు అమ్మా తల్లి రక్తం దాల్చా అమ్మా తల్లి 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 అమ్మ తల్లి అమ్మా 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 నాకు వజ్ర వైద్యం కావాలమ్మా చెల్లి ఈ జబర్దస్త్ మన తల్లి మన అక్కల నలుగురికి చెప్పాను చిన్న చెల్లి ఇక్కడే ఉంది నీకెప్పుడు నేను అనుకోసుకుని ఉంటున్నాను చెల్లి వాళ్ళ ఐదుగురిని చంపితే జబర్దస్త్ ఆగుద్రా అయినా ఆగనివ్వలేదు ఎవరిదమ్మ కారణం ఇంకొక ఐదుగురు వచ్చి చేస్తున్నారు అవునమ్మా ఎవరు కారణం చెయ్యని కారణం ఎవరు తెలుసు ఎక్కడున్నాడు అమ్మ తల్లి నాకు అర్థమైపోయింది ఎక్కడున్నాడు చూపించు ఎదురుగా ఉన్నాడు తల్లి
అమ్మా ఏడుకొండల గారి మీద మీరు ప్రాక్టికల్ జోకేశారా? బయట రియల్ గా జరుగుతుంది, ఆయన దొరకట్లేదు అంతే. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది షకలక శంకర్ పర్ఫార్మెన్స్? రోజా గారు సూపర్ సూపర్. ఏంటి అమ్మోరు తల్లి అంటే కాదు, అనసూయమ్మ తల్లి అంటే. జబర్దస్త్ లోంచి నేను తీసేస్తే షో ఆపేదానికి 5 మందిని చంపేసావా? అయినా షో ఆగలేదా? దీనికి కారణం ఏడుకొండలు గారు కాబట్టి ఆయన చంపేసావు. సూపర్, అసలు కాన్సెప్ట్ చేశారా? ఏ గెటప్ అయినా సూపర్ గా చేయగలను ప్రూవ్ చేసుకున్నావు. వెరీ నైస్. నాగ్ బాబు సార్, ఈ స్కిట్ వరకు విజువల్ గా బాగా చేసాం. ఏదో చిన్న అనంత పద్మనాభ స్వామి 6 ద్వారాలు ఓపెన్ చేస్తే 6వ ద్వారం క్లోజ్, ఇంకా ఎంత ఓపెన్ చేయలేదు ఎవరు, అది ఓపెన్ చేస్తే అమ్మవారు ఉంటుందని నేను చెప్పి అనసూయ దగ్గరికి. ఇక్కడ నవ్వించడం కంటే కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది. మంచి పంచ్ ఏంటంటే లాస్ట్లో 7 కొండలు బలి తీసుకోండి. కానీ అతనికి ఏం పెద్ద బలి తీసుకున్నా ఏముంది అతని దగ్గర కండ పాపం, కనీసం ఒక పావు కేజీ కూడా లేడు మనిషి. ఎంటర్టైనింగ్ చేసావు శంకర్. కాన్సెప్ట్ నీట్గా ఉంది, కొత్తగా ఉంది.